ఆ చెత్త తీసుకెళ్లిన అమ్మ ఎటు నుంచే వెళ్ళుంటే ఆమె ఈ చెత్తని ఇక్కడే ఎందుకు వదిలి వెళ్ళినట్టు? గాయత్రి ఎప్పుడు రాణాగారి ఆజ్ఞని జవదాటదు కదా. ఇప్పుడు నీకున్న ఒకే ఒక ఆపద్బంధువు మేము. వచ్చింది బంగారం కొనడానికి, కానీ దానికి మూల్యంగా మట్టి గడ్డలిస్తున్నావు. ఆ రహస్యంతో పోల్చి చూస్తే నాలాంటి సామాన్యుడి జీవితం ఏ పాటిది? అలాగా? ఆ రహస్యానికి బదులుగా నీ జీవితంతో పాటు ఇంకేదో కూడా కావాలా? ఏం కావాలి? ఈ రాజ్యంలో సగభాగం. ఆ ముసలావిడ తెలుసుకోబోతున్న ఆ రహస్యం ఏమిటో నేను వినాలి. చెత్త తీసుకెళ్లే ఆవిడ ఈ చెత్త డబ్బా ఇక్కడే ఎందుకు వదిలి వెళ్ళినట్టు? రాజేశ్వరి ఓ సేవకురాలి వేషం వేసిందెందుకు? ఇందాక సేవకురాలిగా నాకెదురైంది రాజేశ్వరి అయ్యుంటే ఆ డబ్బాలో తనేం తీసుకెళ్తోంది? రాజమాత దగ్గర దీని మూల్యం వాయిదాల్లో వసూలు చేస్తూ వచ్చాను. ఏటా ఓ వాయిదా. కానీ మీరింకెన్ని సంవత్సరాలు బతికుంటారని ఎప్పుడైనా రాలిపోవచ్చు. ఎవరు చెప్పగలరు మీరు వచ్చే ఏడాది బతికుంటారు లేక బతికుండరు? అందుకనే మొత్తం మూల్యం ఒకేసారి అడుగుతున్నాను. మొత్తం మూల్యం ఇచ్చేస్తే మళ్ళీ ఏమీ అడగను. సరే, మీకు ఇవ్వాల్సిన మూల్యం ఒక్కసారిగా పూర్తిగా ఇచ్చేస్తాం. మేం మా పెద్ద కోడలిలా మూర్ఖులము కాదు. మాకు గాయత్రికున్న మంచితనము లేదు. ఆ రహస్యాన్ని మేమేదో విధంగా తెలుసుకు తీరతాం. ప్రస్తుతం మాత్రం మాతో ఇలా బేరాలాడుతున్నందుకు నీకు శిక్ష తప్పదు. ఈ ఒప్పందంలో నీకు రాజ్యంలో సగభాగం కాదు, మరణ శిక్ష లభిస్తుంది. రహస్యం చేతికొచ్చేసింది. ఇప్పుడు చిటిక వెయ్యగానే సింహాసనము చేతిలోకొచ్చేస్తుంది. మా జీవితంలో ఉన్న అతి ముఖ్యమైన స్వప్నం సింహాసనం. సింహాసనం ఇది స్వర్ణంతో చేసిన కుర్చీయే కావచ్చు. ఛీ, ఏమిటే నీ జీవితం ఎలా ఉంది? నీకన్నిటికంటే పెద్ద స్వప్నం కేవలం ఓ కుర్చీయా? మా స్వప్నం ఏమిటంటే ప్రతీకారం, పగ, మా పరాభవానికి ప్రతీకారం. మరి మా గెలుపు సింహాసనం పొందడంలోనే ఉంది. నీ గెలుపు గురించి కాదు, శత్రువు ఓటమి గురించి ఆలోచించు. అర్థమైందా? మరి సింహాసనము? సింహాసనం మీద నువ్వు లోగడ కూడా కూర్చున్నావు. దిగక తప్పలేదు. పరిస్థితి ఎలా మారాలంటే మమ్మల్ని సింహాసనం నుంచి దించేవాడెవడూ మిగిలుండకూడదు. రాణా గారు
రాజమాత, గాయత్రి అందరూ ఓడిపోయి నాశనం అయిపోయి ఒకరినొకరు ద్వేషించుకొని మా చేతి కీలు బొమ్మలు కావాలి. ఇక మేము మీ వాకీలు బొమ్మలతో ఆడుకుంటాం ఈ సింహాసనం మీద ఇలా కూర్చుని. మీరింతగా ఆలోచించొద్దు రాణి. మీరే స్వయంగా అన్నారు కదా, ఎక్కడేం జరిగినా ఆ విధాతే నిర్ణయిస్తాడు అని. అయితే మరి ఇది కూడా విధాత నిర్ణయమే అని భావించండి. కానీ రాజమాత, ఏంటి విషయం? రాజమాత, మీతో ఏకాంతంలో ఓ సంగతి చెప్పొచ్చా రాజమాత? ఆగండి రాణి. మీరేం చెప్పాలనుకున్నా రాణిగారి సమక్షంలోనే చెప్పండి. రాజమాత, నాతో పాటు రండి. ఆ సర్దార్ కారాగారంలో ఆ గాయత్రే కదూ తప్పించింది సింహాసనం నుంచి. ఆ గాయత్రిని లోకం నుంచి తప్పించాలి. సింహాసనం ఖచ్చితంగా నీదే. ఇక నీ పగ తీర్చుకో. పరాభవానికి ప్రతీకారం, ద్రోహానికి ప్రతీకారం, పోయిన పరువుకి ప్రతీకారం. రాణా గారు, గాయత్రి గారు, రాజమాత గారు, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీ అందరి పతనానికి ఆరంభం కాబోతోంది. సారీ. రండి రాజమాత. ఆ సర్దార్కు తాడేలా దొరికిందో తెలీదు, ఆత్మహత్య చేసుకోవాలని చూస్తున్నాడు. అతన్ని కిందికి దించండి. నన్ను చావనివ్వండి, నేను చచ్చిపోతాను. నన్ను చావనివ్వండి. ఏకాంతం, విషయమేంటి సర్దార్? మరణించడానికి మరీ అంత తొందరపడుతున్నావెందుకు? ఉదయం దాకా వేచి ఉండలేవా? ఈ నాటకాలాపి సూటిగా నిజమేంటో చెప్పు. రాజమాత, నేను నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. అప్పుడే పుట్టిన కన్న కొడుకునే మంటల్లో పడేయడానికి సిద్ధపడ్డాను నేను. నాకంటే పాపాత్ముడు ఎవడుంటాడు? మేమిప్పుడు నీ పాప పుణ్యాల చిట్ట అడగడం లేదు. మేమడుగుతున్నది కేవలం ఒక్కటే, నువ్వు చనిపోవడానికి రేపటిదాకా ఎందుకు వేచి ఉండలేవు అని. ఈ జీవితంలో నేను ఎన్నో పాపాలు చేశాను. అందుకే మా అబ్బాయి పాపం చేయడం నాకు ఇష్టం లేదు. నేను రాణా గారిని పితృహత్యా పాపం నుంచి కాపాడాలనుకుంటున్నాను. బతికుండగా నా కన్న కొడుకు నేను ఎలాగూ ఉపయోగపడలేదు. ఇప్పుడు కనీసం చనిపోతూనైనా వారిని పితృహత్యా పాతకం నుంచి తప్పించాలనుకుంటున్నాను. రాజమాత గారు, నేను మిమ్మల్ని ప్రాణభిక్ష పెట్టమని కోరడం లేదు. మీరెప్పుడైనా ఎక్కడైనా నన్ను చంపేయండి, కానీ నా కన్న కొడుకు చేతిలో మరణించే పరిస్థితి నాకు తప్పించండి. మీరు కాస్త శాంతించండి. రాజమాత, రాణి గాయత్రి, ఏంటి మీరు చేస్తున్న పని? తాకండి. మీరిద్దరూ సర్దార్ని చూసుకోండి, నేను వెళ్ళి చూసొస్తాను. నన్ను తప్పించడానికి ఎవరో వచ్చినట్టున్నారు.